ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. గెట్ అప్, గో డౌన్ అగైన్స్ ద క్యాంప్, బికాజ్ ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ ఇట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. జడ్జెస్ చాప్టర్ 7 వర్స్ 9. ఈ రోజుకు గాను ప్రేమగల మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన శక్తి, మన బలము, మన జ్ఞానము, మన సంపద అన్ని కూడా కొంచెంగానే ఉండొచ్చు. మన యొక్క శోధనలు మనకంటే బలంగా ఉన్న భీకరమైనటువంటి కష్టాలను మనం ఎదుర్కొనలేకపోవచ్చు. వాటిని ఎదురించడానికి మన దగ్గర సరైన అస్త్రం లేకపోవచ్చు. అయినప్పటికీ నమ్మకంతో, విశ్వాసముతో దేవుని యొక్క మాటకు విలువనిచ్చి నడిస్తే మనము అద్భుతాలను చూడగలమని ఈ రోజున దేవుని యొక్క లేఖనములు సుస్పష్టంగా మనకు సెలవిస్తున్నాయి. ఈ లోకంలో జీవిస్తున్న ఎవరికైనా అసాధ్యమైనవి, వారు చేయలేనివి అనేవి అనేకం ఉంటాయి. డబ్బుంటే చాలు మేము ఏదైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటే. ఆ డబ్బున్న వ్యక్తికి కూడా సాధించలేనివి, చెయ్యలేనివి, వారి వలన కానివి అనేక విషయాలుంటాయి. అయితే దేవుడు తోడుంటే, ఆయన యొక్క సహాయం మనకుంటే, ఆయన మనల్ని నడిపిస్తే ఎంతటి బలహీనులైనా బలవంతులవుతారు, ఎంతటి అజ్ఞానులైనా జ్ఞానవంతులవుతారు, ఎంత అనారోగ్యముతో ఉన్నా ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఎంత పేదరికంలో ఉన్నా వారు ఐశ్వర్యవంతులే. ఈ రోజున వాక్య భాగములో కూడా దేవుడు ఆ విషయాన్నే గిద్యోనుతో చెబుతున్నాడు. గిద్యోను ఒక భయస్థుడు, దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తున్నవాడు. అటువంటి గిద్యోను దేవుడు ఇజ్రాయేలీలను, వారి శత్రువులైనటువంటి మిద్యానీయులను ఓడించుటకు దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. వారి యొక్క శత్రువులను చూస్తే వారి యొక్క సంఖ్యేమో అధికంగా ఉంది. ఆ విషయాన్ని గూర్చి చెబుతూ పరిశుద్ధ లేఖనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మిద్యానీయులు, అమాలేకి, తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండియుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణుల వలె లెక్కలేనివై ఉండెను అని. అటువంటి గొప్ప జన సమూహమును, సైన్యమును ఎదుర్కోవడానికి గిద్యోను దగ్గర ఎంతమంది ఉన్నారో తెలుసా? కేవలం 300 మంది మాత్రమే. ఒకసారి ఆలోచన చేద్దాం. గిద్యోను స్థానంలో మనమే ఉంటే ఈ విధంగా రియాక్ట్ అవుతామా? 300 మందితో అన్ని వేల మందిని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తాం కదా. తప్పకుండా భయపడి తీరుతాం కదా. అక్కడ గిద్యోను కూడా ఆ విధంగానే భయపడ్డాడు. యుద్ధానికి వెళ్ళబోయే ముందు దేవుణ్ణే పరీక్షించినటువంటి గిద్యోను అంతా తనకే అనుకూలంగా ఉంటుంది, తప్పకుండా నీవే గెలిచి తీరుతావని దేవుడు చెప్పినప్పటికీ చివరి నిమిషంలో, ఇంకా కొంత సమయంలో యుద్ధానికి వెళ్ళాలి అనే సమయంలో గిద్యోను భయపడుతున్నాడు. ఎన్నో లక్షల మంది ఉన్నటువంటి వారిని ఎదిరించలేనేమో, నా వలన కాదేమో అని ఇంకా ఎక్కువగా భయపడుతున్నాడు. మనం కూడా అంతే కదా. చేయాలనుకున్న పనినే ప్రారంభించము, చేయించుకోవాలి అనుకున్న ట్రీట్మెంట్ ని చేయించుకోము, ఎలా అయినా చదవాలి, జాబు కొట్టాలి అనుకున్న ప్రయత్నాలనే మనం మొదలు పెట్టం. దేవుడు వాక్యం ద్వారా మనకు ధైర్యం చెప్పినా, మనల్ని బలపరిచిన, ప్రారంభించిన సమయానికి ఆ పని సక్సెస్ అవుతుందో లేదో, ఆ బిజినెస్ మంచిగా నడుస్తుందో లేదో, ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటే బ్రతుకుతానో లేదో, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, ఆ యొక్క జాబ్కు అప్లై చేస్తే ఎలా, అనేక మంది అప్లై చేశారు, నాకు వస్తుందో రాదో, నా వలన అవుతుందో కాదో, నేను నా దగ్గరున్న డబ్బుతో గృహము నిర్మించుకోగలనో లేదో అని మనలో చాలా మంది ముందుగానే భయపడి ప్రారంభించాలి అనుకున్న పనిలో ముందుకు వెళ్ళలేరు. ఎదురుగా ఉన్నటువంటి ఆటంకాలను చూసి వారికి వారే ఏమేమో ఊహించుకొని ఆగిపోతారు. అయితే ఈ యొక్క వాక్యమును వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమే, మన దగ్గరున్నవి ఏవి కూడా మనకు విజయాన్ని ఇవ్వలేకపోవచ్చు, కానీ మనతో పాటు ఉన్నటువంటి దేవుడు మనకు విజయాన్ని తప్పక అందిస్తాడు. అదే విషయం ఈ రోజున గిద్యోను విషయం ద్వారా మనకు కూడా తెలియజేస్తున్నాడు. గిద్యోను ఆ విధంగా భయపడుతుంటే, సందేహిస్తుంటే, ఆ రాత్రి సమయంలో దేవుడు గిద్యోనుతో ఇలా అంటున్నాడు, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించెదను అని. ఆ విధంగానే దేవుని యొక్క మాటను బట్టి గిద్యోను ముందుకు వెళ్ళి వారిపై విజయాన్ని
విజయాన్ని పొందుకున్నాడు. ఈ రోజున దేవుడు నీ పనిలో కూడా నీకు విజయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇస్తాను అనే మాట కూడా ఇస్తున్నాడు. కానీ నీవే భయపడి ముందుకు వెళ్ళడం లేదు. చేయగలనా లేదా అని సందేహిస్తున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ వెళ్ళు, నీకు కావాలి అనుకున్న విజయాన్ని నీ చేతికి అప్పగిస్తాను అని. మరి నీవు గిద్యోను వలె ముందుకు అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నావా? బలం తక్కువైనా, ధనం లేకపోయినా, జ్ఞానం కావలసినంత ఉండకపోయినా, దేవుని మాటను బట్టి నీవు ముందుకు వెళితే, ఆయన పైన భారం వేసి ప్రయాణిస్తే నీకు దేవుడు తప్పక ప్రతిఫలాన్ని ఇస్తాడు, ఫలింపును దయచేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభువా. అవును ప్రభా, గిద్యోన్ని మీరు బలపరిచారయ్యా, ధైర్యపరిచారయ్యా, యుద్ధములో మీరు గెలిపించారయ్యా. మీ మాట చొప్పున వెళ్తే ప్రభా మాకు విజయం వస్తుందని మీ మాటను నమ్మి విశ్వసించి ముందుకు నడిచినట్లయితే మేము అనుకున్న ప్రతి ఒక్క పని ఖచ్చితంగా నెరవేరి తీరుతుందని తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడారు. మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారు తండ్రి. అందును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృపా హస్తము, మీ కనికర హస్తము, మీ దయగల హస్తము వారిపైన ఉంచమని వేడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యమును మీరు దయచేయండి. అనారోగ్యమును కొట్టివేసి తండ్రి వారిని తండ్రి మీరే బలముతో నింపమని వేడుకుంటున్నామయ్యా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాకుండా అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. అదే విధంగా నా తండ్రి కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా మీరు విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున మరి నా తండ్రి అయ్యా అనాథలుగా, అభాగ్యులుగా ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి అయ్యా. ఆదరించే దేవుడవు నీవే, తల్లిలా ప్రేమించే దేవుడవు, తండ్రిలా ప్రేమించే దేవుడవు తండ్రి. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు గర్భఫలము లేక అయా బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయండి నా తండ్రి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అదే విధంగా గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి నా తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మంచి ఆరోగ్యవంతులుగా వారి ఇరువురిని తండ్రి మీరు ఆశీర్వదించండి దేవా. అదే విధంగా సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి అయ్యా. బిజినెస్ చేసుకుంటున్న వారిని మీరు దీవించండి అయ్యా. బిజినెస్ లో ఉన్నటువంటి నష్టాలను లాభకరంగా మార్చండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు చేతి పని చేసుకుంటున్నారో వారి యొక్క చేతి పనిని స్థిరపరచండి తండ్రి. అయా వారి యొక్క పనుల్లో తండ్రి ప్రతిఫలాన్ని దయచేయండి అయ్యా. వారి యొక్క కష్టార్జితాన్ని దీవించండి ప్రభా. మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. వారికి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి, మీ చిత్తానికి లోబడే మనస్సును దయచేయండి. అదే విధంగా నా తండ్రి అయా సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి ప్రభా. అదే విధంగా నా ప్రభా, ఎవరైతే గృహాన్ని నిర్మించుకుంటున్నారో ప్రభా, ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభా ఆ యొక్క గృహ నిర్మాణం ఉండునట్లుగా కృప చూపించండి. దైవ సేవకులందరినీ కూడా మీరు దీవించండి అయ్యా. సువార్థికులను బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి నా తండ్రి అయ్యా. అదే విధంగా అయ్యా మీ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి నా తండ్రి. వారి యొక్క తండ్రి కష్టాలను చూస్తున్న దేవుడు, వారికి ఉన్న శ్రమలను తండ్రి దృష్టిస్తున్న దేవుడు ప్రభా. అయా సమాధానముతో నింపండి నా ప్రభా. అయా మరి సంఘాలను విస్తరింప చేయండి నా తండ్రి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. వారు పడుతున్న వేదన, బాధలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి నా తండ్రి. అయా మీ సువార్తకు లోబడక వారికి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ నా ప్రభా, అయా మీకు మొరపెట్టక ప్రభా, విడుదల పొందుకోక ప్రభా, ఎందరైతే ప్రభా మరి తండ్రి ఆ యొక్క అపవాది వంచనలో పడిపోయారో వారిని మీరు తండ్రి మార్చమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభువా, అయా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి యొక్క ప్రయాణము సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించండి నా తండ్రి. ఇంకా ఎందరైతే బిడ్డలు
పిల్లలు మరి తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో చేరి మొరపెడుతున్నారు. వారి మొరను మీరు ఆలకించి వారికి సమాధానం అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ మా కోసం త్వరలో రానయున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.